సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, మండే వీడియోకి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్టు మనకు వచ్చరికి ఈ వీక్లో లాంచ్ అయిన ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో మొబైల్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దాంట్లో మనకు వచ్చరికి ఫస్ట్ డేట్స్ అయితే చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి 7th June, మనకు వచ్చరికి 2021 నుంచి మనకు వచ్చరికి 13th June 2021 వరకు లాంచ్ అయిన మధ్యలో లాంచ్ అయిన ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ నుంచి అని చెప్పొచ్చు. ఫస్ట్ రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్ అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో. సో ఒకసారి ఇటు స్పెక్స్ అయితే చూద్దాం. సో ఆ తర్వాత వీటి గురించి అయితే మాట్లాడదాం. ఇటు స్పెక్స్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి ఇన్ఫినిక్స్ Note 10 స్పెక్స్ చూసుకున్నట్టయితే 6.95 ఇంచ్ మనకు ఒకసారికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. హీలియో G85 ప్రాసెసర్, 48+2+2 బ్యాక్ కెమెరాస్ అండ్ మనకు ఒకసారికి 16 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ మనకు ఒకసారికి ఈ Note 10 Pro చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకు 6.95 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి సేమ్ డిస్ప్లే. అండ్ దీనిలో వచ్చేసరికి మనకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది సేమ్ 80W ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ దీని కెమెరాస్ బ్యాక్ కెమెరాస్ వచ్చేసరికి మనకు 64+8+2+ బ్యాక్ కెమెరాస్ అయితే ఉంటాయి. 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇవి రెండు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఈ Note 10 చూసుకున్నట్టయితే 10,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అండ్ మన Note 10 Pro చూసుకున్నట్టయితే 16,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో రెండింటి ప్రైజెస్ ఎక్కువ అయిపోయాయి. సో ఇవి వచ్చేసరికి తీసుకోదగ్గ ఫోన్స్ అయితే కాదు. సో వీటి గురించి మనం మాట్లాడుకున్న కూడా టైం అయితే వేస్ట్. సో బెటర్ టు స్కిప్. అవి వచ్చిన విషయం కూడా మీరైతే మర్చిపోండి. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి ఐక్యూ నుంచి. సో ఐక్యూ వచ్చేసరికి ఐక్యూ Z3 అని చెప్పేసి మనకు వచ్చేసరికి ఒక ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు సో ఇండియాలో. సో ఒకసారి దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 6.58 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 64+8+2 బ్యాక్ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే వచ్చేసరికి Qualcomm Snapdragon 768 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 4400 mAh బ్యాటరీతో వస్తుంది. 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 19,990 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగ్గ ఫోన్ అంటే బెస్ట్ ఫోనే. సో ఈ ప్రైస్కి అయితే తీసుకోవచ్చు ఈ ఫోన్ మనకు వచ్చేసరికి కాదనకుండా. సో మీరు 20,000 మీ బడ్జెట్ అయితే ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు మీరు ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఫోన్ కన్నా మనం చూసుకున్నట్టయితే పోకో నుంచి. సో పోకో వచ్చేసరికి పోకో M3 Pro 5G అని చెప్పి సో ఫోన్ అయితే అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. ఒకసారి దాని స్పెక్స్ అయితే చూద్దాం. సో దాని తర్వాత దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఇది చూసుకున్నట్టయితే 5G ఫోన్. సో ఇది స్పెక్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 6.5 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 8 MP సెల్ఫీ కెమెరా, 48+2+2 బ్యాక్ కెమెరాస్. అండ్ మనకు వచ్చేసరికి ఇది మీడియాటెక్ Dimensity 700 5G ప్రాసెసర్ ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి 14,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగ్గ ఫోన్ అంటే బెటరే తీసుకోవచ్చు. బట్ వచ్చరికి ఇంకో 1000 or 2000 పెడితే మనకు వచ్చరికి 800 ఈ ప్రాసెసర్తో వస్తుంది. బట్ అయినప్పటికీ తీసుకోదగ్గ ఫోనే. మనకు వచ్చరికి స్కిప్ చేసే అంత ఫోన్ అయితే ఏం కాదు. సో మీకు ఒకసారి ఆలోచించి అయితే తీసుకోండి మనకు వచ్చరికి. సో 5G అని అయితే కళ్ళు మూసి అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చరికి రియల్మీ C25s అని చెప్పేసి ఒక ఫోన్ అయితే అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ దీని స్పెక్స్ అయితే చూద్దాం. సో దీని గురించి కూడా మనం అయితే లాస్ట్లో అయితే మాట్లాడదాం. సో ఇది వచ్చేసరికి మనకు 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 30+2+2 బ్యాక్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి 9,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి ఇది తీసుకోదగ్గ ఫోనా అంటే మనకు వచ్చరికి అస్సలు తీసుకోదగ్గ ఫోన్ కాదు. సో ఇది వచ్చరికి కొంచెం ప్రైస్ అయితే అయిపోయింది. సో ఈ ఫోన్ కూడా మీరైతే బెటర్ టు స్కిప్ అయితే చేసేయండి. మనకు వచ్చరికి 9,000లోనే వీళ్ళ నుంచి మంచి ఫోన్స్ ఉన్నాయి. దీనికి వచ్చరికి 10,000. సో దీనికన్నా మీరు వచ్చరికి రియల్మీ నార్జో 30A ఉంది కదా. సో అది తీసుకోవడం అయితే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి వివో నుంచి. సో మనకు వివో వచ్చరికి వివో Y53s అని చెప్పి సో ఫోన్ అయితే వీళ్ళు అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి ఇది 6.58 ఇంచ్ మనకు వచ్చరికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్ 5G ఫోన్ ఇది వచ్చేసరికి మనకు. అండ్ 64+2 బ్యాక్ కెమెరా అయితే బ్యాక్ కెమెరాస్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి 8 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 20,499 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. మనకు వచ్చరికి చైనీస్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగ్గ ఫోన్ అంటే
దీనికి కూడా మనకు వచ్చేసరికి ప్రైస్ అయితే ఎక్కువ అయిపోయింది. సో కొంచెం అంటే కొంచెం కాదు, సో చాలా అంటే ప్రైస్ ఇది ఎక్కువ అయిపోయింది. బట్ వచ్చేసరికి ఇది చైనాలో, సో ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. సో ఇండియాలో లాంచ్ చేస్తారా చేయరా అన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఏం లేదు. సో ఒకవేళ లాంచ్ చేస్తే దీని గురించి మళ్ళీ అయితే మనం అయితే మాట్లాడుతాం. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి నోకియా నుంచి, సో నోకియా వచ్చేసరికి నోకియా C01+ అని చెప్పేసి ఫోన్ అయితే వీళ్ళు అఫీషియల్గా రష్యాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకు 5.45 ఇంచ్ మనకు వచ్చేసరికి HD+ డిస్ప్లే, 5 MP సెల్ఫీ కెమెరా, 5 MP బ్యాక్ కెమెరా, యూనిసాక్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 6,600 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో యూనిసాక్ ప్రాసెసర్ అంటేనే అక్కడ మనం వదిలేయాలి. సో ఈ ఫోన్ కూడా మీరు అయితే స్కిప్ అయితే చేసేయచ్చు. బట్ వచ్చేసరికి ఇండియాకి అయితే కాలేదు, ఇది వచ్చేసరికి రష్యాలో అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మోటరోలా నుంచి, సో మోటరోలా వచ్చేసరికి మోటరోలా మోటో G 5G మనకు వచ్చేసరికి మోటో G స్టైలిష్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. మనం చూసుకున్నట్టయితే యూఎస్లో, ఇండియాలో అయితే కాదు. సో ఒకసారి స్పెక్స్ అయితే చూసుకుందాం. సో ఇది వచ్చేసరికి మనకు 6.8 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్, ఇది ఒక 5G ఫోన్. అండ్ ఇది చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 48+8+5+2 బ్యాక్ కెమెరాస్. అండ్ మనకు వచ్చేసరికి 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 29,000 రూపాయలు అయితే ప్రైస్ అయితే పెట్టారు. మనకు వచ్చేసరికి US డాలర్స్ మనకు వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే ఇంత ప్రైస్ పెట్టి తీసుకోదగ్గ ఫోనే కాదు. మనకు వచ్చేసరికి ఎక్కడైనా పర్లేదు, యూఎస్లో అయినా ఇండియాలో అయినా కానీ. బట్ యూఎస్లో అసలు యాక్చువల్గా ఫోన్ కాస్ట్స్ అయితే తక్కువ ఉంటాయి. బట్ సరికి వీళ్ళు ఫోన్ కాస్ట్ అయితే ఎక్కువ పెట్టారు. సో ఈ ఫోన్ కూడా మనకు వచ్చేసరికి ఒకవేళ ఇండియాకి వస్తే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ ఇది తీసుకోదగ్గ ఫోన్ అయితే కాదు, సో ఇంత ప్రైస్ పెడితే. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి OnePlus నుంచి, సో OnePlus వచ్చేసరికి OnePlus Nord CE 5G ఈ ఫోన్ ఏదైతే ఉందో, సో దీన్ని వచ్చేసరికి మనకి అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 6.43 ఇంచ్ మనకు వచ్చేసరికి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు ఫుల్ HD+ డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ 64+8+2 బ్యాక్ కెమెరాస్ అయితే ఉంటాయి. 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 29,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో 22,999 రూపాయల ప్రైస్ అంటే మనకు ఒకసారికి ₹1 తక్కువ 23,000 రూపాయల ప్రైస్. సో 23,000 రూపాయలు దీన్ని పెట్టి తీసుకోవచ్చా అంటే 23,000 రూపాయల కంటే మనకు వచ్చేసరికి 19,000 20,000లోనే మనకు వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 768 5G ప్రాసెసర్ అవుతుంది. సో ఇది దీంతో అయితే వస్తుంది. సో 20,000 ప్రాసెసర్లోనే ప్రైస్లోనే మనకు వచ్చేసరికి IQ Z3. సో అదైతే కన్సిడర్ అయితే చేయొచ్చు మీరు వచ్చేసరికి. దానికి దీనికి మీకు తేడా ఏంటంటే బ్రాండ్. అండ్ మనకు వచ్చేసరికి ఆక్సిజన్ OS, ఇది వచ్చేసరికి అది మనకు వచ్చేసరికి వేరే OS అయితే ఉంటుంది. సో వివో OSతో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మేబీ తెలియదు. బట్ వచ్చేసరికి ఆక్సిజన్ OS అండ్ మనకు వచ్చేసరికి OnePlus బ్రాండ్. సో ఇవి రెండు విషయం మనకు వచ్చేసరికి 3,000 ఎక్కువ పెట్టాలి. బట్ వచ్చేసరికి లేకుంటే మీరు వచ్చేసరికి IQ Z3 అది తీసుకోవడం అయితే బెటర్ అని అయితే నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి నోకియా నుంచి మళ్ళీ మనకు వచ్చేసరికి నోకియా C20+ మనకు వచ్చేసరికి ఈ ఫోన్ అయితే అఫీషియల్గా చైనాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 6.5 ఇంచ్ మనకు వచ్చేసరికి HD+ డిస్ప్లే, 5 MP సెల్ఫీ కెమెరా, 8+2 MP బ్యాక్ కెమెరా, 4950 mAh ఆఫ్ ది బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు ఒక యూనిసాక్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 8,500 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి అస్సలు తీసుకోదగ్గ ఫోన్ అయితే కాదు. సో ఈ ఫోన్ కూడా స్కిప్ అయితే చేసేయాలి. బట్ వచ్చేసరికి ఇది ఇండియాలో అయితే రాలేదు. సో ఇండియాకి వస్తే దీని గురించి మళ్ళీ అయితే మనం అయితే డెడికేటెడ్గా మాట్లాడుతాం. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి లాస్ట్ ఫోన్ ఇదే. సో చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి ఈ వీక్లో వచ్చేసరికి. సో లాస్ట్ ఫోన్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి టెక్నో నుంచి. సో టెక్నో వచ్చేసరికి మనకు టెక్నో స్పార్క్ 70 అని చెప్పేసి ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఒకసారి దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు 6.52 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD కాదు. అండ్ ఇది వచ్చేసరికి 48+8 MP బ్యాక్ కెమెరా, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్, 5 MP సెల్ఫీ కెమెరా, ఇది వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి 8,999 రూపీస్ దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్కి మనకు వచ్చేసరికి ఇది తీసుకోదగ్గ ఫోన్ అయితే కాదు. సో 9,000లో మనకు వచ్చేసరికి ఇంతకన్నా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసరికి. సో ఈ ప్రైస్ పెట్టి ఇది అస్సలు తీసుకోదగ్గ ఫోన్ అయితే కాదు. సో ఈ ఫోన్ అయితే మీరైతే స్కిప్ అయితే చేసేయచ్చు. సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్ ఈ వీక్లో లాంచ్ అయిన ఫోన్స్. సో ఈ వీడియో అని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.